ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈశ్వరుడు ఎప్పుడు మనుష్య జన్మ యొక్క పునర్జన్మ యందు వేలు పెట్టడు. పునర్జన్మ ఏది? మనుష్య జన్మలో పునర్జన్మ నిర్ణయించుకునేది మనుష్యుడే. నేనేమవ్వాలి? నేనే నిర్ణయించుకుంటాను. నా కర్మల చేత నేనే నిర్ణయించుకుంటాను. నేను నిర్ణయించుకోనిది పరమేశ్వరుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? అక్కడే వాసన అన్న మాట వస్తుంది. అది వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే తమాషా మనస్సు శరీరంలోంచి ఉద్గతమై బయటికి వెళ్ళడానికి వాడు బాగా శాస్త్రాన్ని పట్టుకున్నవాడు, గురువు గారి పాదములను సేవించినటువంటి వాడు, భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడైతే వాడు ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. పైకొచ్చి ఈ మాడు దగ్గరికి వచ్చేటప్పటికే ఒక కన్న ఉంటుందండి, మూత వేసి ఉంచుతాడు ఈశ్వరుడు. ఆ మూత వేసి ఉన్నటువంటి కన్నాన్ని బద్దలు కొడతాడు. బద్దలు కొట్టి పైకి నిర్గమిస్తాడు. అది బ్రహ్మరంధ్రము అంటారు. ఆ బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోకూడదు, దాన్ని తట్టకూడదు. కాబట్టే తల మీద కొట్టకండి, మాడు మీద కొట్టకండి అన్న మాట మనకి సంప్రదాయంలో అక్కడి నుంచి వచ్చింది. అందుకే మీరు మహాత్ములైనటువంటి వారి జీవితాలు చూడండి, వాళ్ళు పంచాంగంలో ముహూర్తం కూడా పెట్టుకున్నారు. నేను ఇప్పుడు వెళ్ళిపోతానని. వివేకానందుడు శిష్యుణ్ణి పంచాంగం తీసుకురమ్మని తాను వెళ్ళిపోయేటటువంటి సమయాన్ని పంచాంగంలో ఎర్రసిరాతో గీత గీశాడు. ఆ సమయానికి శరీరంలో ఉండేటటువంటి వాయువుని పైకి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని బద్దలగొట్టి ఇక్కడి నుంచి నిర్గమిస్తారు పైకి. ఇక్కడ చిట్లుతుంది, చిట్లి పైకి వెళ్ళిపోతారు. అలా ఎవడు వెళ్ళిపోయాడో 11వ రంధ్రంలోంచి వాడు ఇక మళ్ళీ శరీరంలోకి రాడు. అలా వెళ్ళలేని వాడు ఏం చేస్తాడంటే దొంగదారుల్లో వెళతాడు. దొంగదారులంటే అధోముఖంగా వెళ్ళాడు అని గుర్తు. ఇలా వెళ్ళలేదు. రాజద్వారే రాజగృహే అంటారు. ఎప్పుడైనా మిత్రుడింటికి కానీ గురువుగారింటికి కానీ దేవాలయానికి కానీ వెడితే పెరటి ఇంటి త్రోవలోంచి వెళ్ళకూడదు. పెరటి సందులోంచి వెళ్ళాడు అంటే వాడు శత్రువు అని గుర్తు. రాజద్వారంలోంచి వెళ్ళాలి. రాజద్వారంలోంచి వెళ్ళాడు అంటే మిత్రుడని గుర్తు. ఇలా వెళ్ళిపోయాడు అంటే పరమేశ్వరుడికి మిత్రుడు, కాబట్టి ఇక రాడు అని గుర్తు. ఆ సంస్కారమును పొందగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ఇతర ప్రాణి 11వ రంధ్రాన్ని తెరిచి పైకి వెళ్ళలేదు. ఒక్క మనుష్యుడే వెడతాడు సాధన చేత. జీవించి ఉన్న కాలంలో భగవంతుణ్ణి పరమభక్తితో పట్టుకున్న కారణం చేత అంత్యమునందు ఊర్ధ్వముఖ చలనం చేసి 11వ రంధ్రాన్ని తెరుచుకుంటాడు. అలా వెళ్ళలేదనుకోండి. అలా వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఆర్తచింత కానీ రౌద్రచింత కానీ ఉన్నాయి అని గుర్తు. ఆర్తచింత అంటే ఎక్కడో భార్య మీదో బిడ్డల మీదో పొలాల మీదో ధనం మీదో దేని మీదో బుద్ధి ఉండిపోయింది. అలా ఉండిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. మనసు కదలికలు దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి యొక్క వేగం మీద ఆధారపడతాయి. అందుకే కోపంగా ఉన్న ఒక కోరిక తీరుతున్న భోగం అనుభవించిన ఊపిరి వేగం ఎక్కువగా ఉంటుంది. ఆ వేగమునందు మనసు బాగా కదులుతుంది. మనసుని నిలబెట్టాలనుకోండి, ప్రాణాయామం చేసి ఊపిరిని పీల్చడం విడిచిపెట్టడం బాగా నియంత్రించాలి. నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజకి కూర్చున్నప్పుడు మొదట ప్రాణాయామం ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం ఎందుకు చేయిస్తారు అంటే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తే మనసు యొక్క వేగము నియంత్రింపబడి నిలబడుతుంది. నిలబడితే అది భగవంతుడికి ఉపచారం చేస్తుంది. దాన్ని ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. మనసు లేని ఉపచారాన్ని పరమేశ్వరుడు పుచ్చుకోడు. అది అందుకని ఊపిరి ఎందుకు కదులుతుంది. ఆఖరి ఊపిరి తీసినదైనా కావచ్చు, విడిచిపెట్టినదైనా కావచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టి తీకపోవచ్చు, రెండిటిలో ఏదైనా కావచ్చు మృత్యువు. ఆ ఆఖరి ఊపిరి యందు ఆఖరి కదలికలో మనసు వాసనా బలాన్ని పట్టుకుంటుంది. వాసన అన్న మాటకు ముందు రుచి అన్న మాట ఉంటుంది. ఇది మిగిలిన వాటికి ఉండదు, ఒక్క మనుష్యునికి. రుచి వాసన ఈ రెండు మనిషిని వేధిస్తాయి. రుచి అంటే దానికి ఊహాజనితమైన మాట ఒకటి చెప్పారనుకోండి, దానికి తెలియదు.
ఆ సుఖం అలా ఉంటుంది. అంటే దానికి ఏం తెలియదు. నేను నా జీవితంలో ఎప్పుడు ఉయ్యాల ఎక్కలేదు అనుకోండి, ఉయ్యాల అని కడతారు. ఓ కొమ్మకి 2 తాళ్ళు వేస్తారు, కింద పలక పెడతారు. ఆ పలక మీద కూర్చుంటే వెనక నుంచి ఎవరైనా ఊపితే అలా ఊగుతుంటే కాళ్ళు తగలకుండా భూమికి ఎంత బాగుంటుందో అన్నారనుకోండి. ఏమిటో అయితే అలా కూర్చొని తాళ్ళు కట్టుకుని ఊగితే బాగుండడం ఏమిటి అంటుంది, దానికి తెలియదు. రుచి, ఒకసారి ఉయ్యాల ఎక్కించారనుకోండి, వాసన లోపల పట్టుకుంటుంది. సూపర్ ఇంపోజిషన్ అంటారు ఇంగ్లీష్లో. పూర్వం ఉండేవి టేప్ రికార్డర్ క్యాసెట్స్. ఏదో నాకు కావలసిన ఓ పాట చేయించుకుని దాని మీద మళ్ళీ ఇంకో పాట చేయిస్తే ఈ పాట చెరిగిపోయి ఆ పాట ముద్రణ పొందుతుంది. అది అలా మనసు ఏం చేస్తుందంటే పట్టుకుంటుంది. దానికి బాగా నచ్చింది అనుకోండి, ఉయ్యాల ఊగడం దానికి నచ్చింది అనుకోండి, అది వాసన అవుతుంది, లోపల పట్టుకుంటుంది. రుచి, ఓసారి ఉయ్యాల ఎక్కింది, వాసన పట్టుకుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మన ఇంట్లో కూడా ఉయ్యాల కావాలి. అలాగని మన ఇంట్లో వీధిలో ఉన్న చెట్టుకు ఉయ్యాల వేసామనుకోండి, సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చి సంధ్యావందనం చేసుకుని నేను ఉయ్యాల ఊగాను అనుకోండి, దీనికి ఏమైనా బుర్ర ఉందా అనుకోరు. ఏంటి అస్తమానం రోజు చెట్టు కింద ఉయ్యాల ఊగుతుంటాడు, ఏమిటి తాడు కట్టుకుని అనుకుంటారు. ఎవరికీ కనపడకూడదు, కానీ నేను ఉయ్యాల ఊగాలి. పోను అక్కడితో పోతుందా, మా ఆవిడతో కలిసి ఊగాలి. ఇప్పుడు ఎలా లోపల దాని గురించి అన్వేషణ మొదలవుతుంది బుద్ధి స్థానంలో, ఎలా చెయ్యాలి. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద దూలానికి 2 తాళ్ళు వేసి ఇనప గొలుసులు ఓ కొయ్య బల్ల బిగించుకుంటాడు. ఇప్పుడు అది ఎక్కి కూర్చుని ఉయ్యాల ఊగుతూ ఏదో చేతులు ఇలా పట్టుకుని నొక్కితే బోల్డ్ అన్ని కనపడే సాధనం ఒకటి వచ్చేసింది కదా, అది పెట్టుకుని చక్కగా అలా ఊగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ ఊగడం దానిలో ఉన్న హాయిని పట్టుకుని లోపల నమోదు చేస్తుంది. దాన్ని వాసన అంటారు. ఈ వాసనలలో దానికి బాగా ఇష్టమైనదేదో దాన్ని ఆఖరిసారి ఊపిరి తీసినప్పుడు ఆఖరి కదలికలో మనసు పట్టుకుని వెళ్ళిపోతుంది. ఏది పట్టుకుని వెళ్ళిపోయిందో దానికి అనుగుణమైన పునర్జన్మ ఇస్తాడు పరమేశ్వరుడు. కానీ జోక్యం చేసుకోడు. ఆఖరణ నీ మనసుతో ఏది స్మరించావు ఆయన పట్టగలడు. ఎందుకో తెలుసా, ఆయన చిత్రగుప్తుడు. చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా రాస్తాడు. నీవు ఏ కోరికతో వెళ్ళిపోయావో ఆఖరణ మనసు దేన్ని పట్టుకుందో దాన్ని ఆయన పట్టుకుంటాడు. ఏమిరా నీకు మనుష్య శరీరం ఇచ్చా, నువ్వు దేన్ని పట్టుకున్నావు ఆఖరణ? పొలాలు పట్టుకున్నావు. నా పొలం ఏమైపోతుందో, నా పొలం ఏమైపోతుందో, నా పొలం ఏమైపోతుందో అని పట్టుకున్నావు. కాబట్టి విషక్రిమివి కా. పొలంలో తిరగాలంటే నా పొలం ఏమైపోతుందో అంటే ఎవడైనా వస్తే వాడిని కరవాలి, వాడికి అనుకూలమైన వాడంటే ఊరుకోవాలి. అందుకు నువ్వు పాము చేసి ఓ పుట్టలో ఉంచుతాడు. అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆర్తచింత అంటారు. కోరికలతో వెళ్ళిపోయినా తల పగిలిపోతేనే మళ్ళీ శరీరం వదులుతాడు.